చంద్రబాబు నాయుడు ఏమంటున్నారంటే జగన్ గారు ఒక్కసారి అవకాశం అడిగి జనాలను మోసపోయారు, మోసం ఇచ్చేస్తున్నాడు, దోచేసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ఈ విమర్శలు ఎలా ఉన్నాయో సామాన్యుడిగా అంటే మీరు అదంతా మోసం అండి. అది కరెక్ట్ కదా మాటలు. దోచుకుంటున్నాడు, మోసాలు చేస్తున్నాడు అనేది ఆయనకి కానీ ఈయనకి కానీ లేదు వాస్తవంగా. ఎందుకంటే నాకు 65 సంవత్సరాలు 65 సంవత్సరాలు ఎన్ని ఎలక్షన్ చూసి ఉంటాను అయ్యా. దాన్ని బట్టి ఇప్పుడుగా చూస్తే జగన్ గారు ఈసారి మనకేం తెలియదు, రెండోసారి డెఫినెట్గా గెలుస్తాడు. అది మరి నేను రానేమని అంటున్నారు కదా లోకేష్. ఎవరండి వాళ్ళ బాబు గారు సొమ్మ, నా బాబు గారు సొమ్మ, ప్రజల్లో ఉన్నది. అవునా? ప్రజలు ఎటు న్యాయం ఉండి ఎటు మంచి పరిపాలన జరుగుతుంది అనేది ప్రజలు చూసి పెడతారు. ఆయన ఎవరండి? లోకేష్ ఎవరు? చంద్రబాబు ఎవరు? పవన్ కళ్యాణ్ ఎవరు? నేనెవరిని? నువ్వెవరు? జగన్ గారు ఎవరు? జగన్ గారు ఎవరు అని నేను అంటున్నా. ఎందుకంటే ఒకళ్ళని విమర్శిస్తాం కాదు, మరి పక్కాగా ఉండాలి. కొంతలో కొంత మెరుగుపడుతుంది, చేస్తున్నాడు. దాన్ని బట్టి మరి కొంతమంది ఆయన ఏమన్నా ఒకటే అన్నాడు, నాకు ఓటు అయిన వాళ్ళకి కూడా నేను ఎన్ని సహకారం సమకూరుస్తానన్నాడు. సమకూరుస్తున్నాడు. ఏమంటే ఈరోజు కమ్యూనిస్టులు ఉన్నారు, సిపిఎం కాంగ్రెస్ ఉంది, టీడీపీ ఉంది, ఏమండే మరి బీజేపీ ఉంది పై లెవెల్లో. మరి ఇన్ని కూడా ఉండి మరి ఏంది ఉపయోగం లేని ఏంటంటే ఇది ఒక్కటే నాకు తెలిసిన మట్టుకి, ఇసుక ఒకటే ప్రాబ్లం. ప్రతి ఒక్కటే హౌసింగ్ లోన్ అంటావా, మనం ఆ టైంలో ఆగిపోయింది. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి పునాదులు వేసుకున్న ఇల్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఏమంటే లేవా? ఏమంటే ఆయన ఏంది మరి నేను బకలు తెస్తాను, నేను గెలుస్తాను అని ఏంటిది ఆ మాటలు? గెలువండి, గెలిస్తే మాటలు ఎందుకు? పవన్ కళ్యాణ్ కూడా జగన్ గారిని ఓడించడానికి ఎన్ని ప్రయత్నాలు అవుతున్నాయో అన్నీ చేస్తానంటున్నారు. ఏం చేస్తాడు ఆయన? 2 చోట్ల వేసాడు, 2 చోట్ల ఒకసారి గెలిచాడా? 75కి అలా పార్టీ జనసేన అన్నది ఒక్క ఎమ్మెల్యే గెలిచాడు. ఆయన కూడా లేడు, ఇప్పుడు ఉన్నాడా? ఎందుకు మాటలు ఎందుకండి? సుఖం లేని మాటలు ఎందుకు? ఇప్పుడు అన్నం పెడతానంటే రా తినంటావు, పెట్టమ్మ తింటానంటావు. కాలుతుంది అన్నం పెట్టి కాలుతుందనే వాడి దగ్గర పోతారు, తింటారా? అది మంచి పద్ధతి కాదండి. దానికి మన సెంట్రల్ గవర్నమెంట్ సభ్యులు మనకు అక్కర్లేదండి. ఎక్కడ స్టేట్ రాష్ట్రంలో నెంబర్ 1గా ఉంది పరిపాలన. అది మరి పరిపాలన చేత కావట్లేదు అంటారండి చంద్రబాబు నాయుడు. అది ఆయనకి ఏంటంటే ఇక అది చాలా బూతులు కూడా అనకూడదు, మన తప్పు అది. ఎందుకండి ఆయనకి చేత కాకపోతే ఇప్పుడు ఎంత అవుతుంది? దాదాపు ఇంకో సంవత్సరం ఉంది. ఏమండి 4 సంవత్సరాలు చూశారు, ఇంకో సంవత్సరం చూస్తాం కదా. నేను కానీ ఆయన కానీ ఏం పరిపాలన అండి? ఏం చేశాడు చెప్పు? బరిగొడ్లు కొంటారు చూడు సంతలో, అట్లా 23 మందిని కొన్నాడు జగన్ గారు ఎమ్మెల్యేలని. దేవుడు కనుగరించి 120, 110 ఎమ్మెల్యేలు అవుతాడు మేము శబ్దం చేసాం. ఇక్కడ 151 వచ్చింది. ఏం చేయగలిగాడు? ఆ సంతలు కొన్నాడు గట్టి 23 సంఖ్య కొంచెం చేసా. ఆ 23 సంఖ్య ఆయనకి మొన్న వచ్చింది, తగ్గింది. ఈసారి 0. ఏమి నామరూపాలు ఉండవండి. అది వాస్తవంగా. మరి నారా లోకేష్ జగన్ గారు వచ్చాక విధ్వంసం జరుగుతుంది, ఆయనకి మాట్లాడటమే కుదరదు, మాట్లాడటమే కుదరదు. వాళ్ళ పోయాడు మొన్న ఈ మధ్య ఏడకి, వాళ్ళ సొంతూరు కుప్పమా అదేదండి. మీకు తెలుసు కదా, మేము చెప్పేది ఏముంది? ఏం చేశారు ఆడ? సందుల్లో గొంతుల్లో పెట్టుకోమన్నారు మీటింగులు. ఏమండి ఇది వాస్తవం కాదని నేను చెప్పేది, మోసం చెప్తాను. నన్ను నమ్మకండి, ఆపమంటే ఆపేస్తా. ఇప్పుడు మీటింగ్ ఆడ పెట్టుకుంటారండి, ఎలా ఉన్నారు 2 ఎకరాలు 3 ఎకరాలు దాంట్లో పెట్టుకుంటారు. లేకపోతే మెయిన్ బెదాలు పెద్ద ఏదంటే అక్కడ పెట్టుకుంటారు. గొంతులు లేదండి, ఈ గొంతుల్లో పెట్టుకుంటే జనాలు చంపుతారు. ఎంతమంది చంపాడు? మరి పుష్పరాలు ఎంతమంది చనిపోయాడు? ఇక్కడ కృష్ణలో వాడాడు మునిగిపోయింది, అమరావతి యువతల అక్కడ ఎంతమంది? 26 మంది ఎంతమంది చనిపోయాడు. ఏం చేయగలడు? ఎక్కడ ఎవరు వేస్తారండి ఓటు ఆయనకి? ఎట్లా గెలుస్తాడు? పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు కానీ. మరి నేను నా పాదయాత్ర చూసి జగన్కి నిద్ర పట్టట్లేదు, నా గొంతు నొక్కాలని చూస్తున్నారు అంటున్నారండి లోకేష్. ఏం పాదయాత్ర? ఆయన పాదయాత్ర ఎక్కడ రానిస్తున్నారు? పాదయాత్ర చేసిన నేను చెప్పాను కదండి. ఇప్పుడు దొంగ సందుల్లో జనం తీసుకొచ్చి డబ్బులు పెట్టి కొనుక్కొచ్చి తీసుకొచ్చి ఏమండి ఇది యథార్థం. నేను చెప్పే దాంట్లో ఇదేమన్నా ఇది నువ్వు చెప్పేదంతా ఏదన్నా కరెక్ట్ కాదని చెప్పు, ఇది అవుతా. డబ్బులు పెట్టి జనాన్ని మీటింగ్ తీసుకురాలదా? మరి జగన్ గారు కూడా అట్టని తీసుకొస్తున్నాడా? ఎమ్మెల్యేలకి 10 కోట్లు 5 కోట్లు ఇచ్చి మీరు జనాన్ని మీటింగ్ తీసుకొస్తున్నారా? జోన్ వరుస నాగార్జున యూనివర్సిటీకి మీటింగ్ జరుగుతుంటే చూద్దాం.
ఏం చెప్తాడా, ఎవరేం మాట్లాడతారు, మంత్రులు ఏం మాట్లాడతాడు, సీఎం గారు ఏం మాట్లాడతాడని పోయి బస్సులు పెడితే బస్సుకి వెళ్తే తింటా కూడా అంటే ఆ వర్షానికి ఆ వండేదానికి దానికి అది ట్రబుల్ కానీ అన్నం తింటాకి ఏమి కొరత లేదు. నా 6-7 కౌంటర్లు పెట్టారు భోజనాలకి. నా చరిత్రలో 60 సంవత్సరాలు 30 సంవత్సరాలు సర్వీస్ ఉంది నాకు బాగా. ఆ 30 సంవత్సరాల్లో ఎలాంటి అసలు ఇది మేము ఎక్కడ చూడాల. మరి జగన్ గారి మీద, సీఎం గారి మీద లోకేష్ మాటలు ఎలా ఉన్నాయి? మీడియా ఎన్ని అడిగినా ఆయన ఎట్ట అంటున్నాడు, ఆయన ఎట్ట అంటున్నాడు. లోకేష్ అసలు ఎవరైనా అసలు ఎక్కడ గెలిచాడు? ఏ నియోజకవర్గం గెలిచాడా? చేయటే లేదు, ఆయన ఇష్టం. నేనున్నాను, 2 నిమిషాలు ఏంటి తీసే అంటే తీసేస్తావు. మంచిగా చెబుతున్నాను కనుక అడుగుతున్నారు, చెబుతున్నా. ఎక్కడ ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కాదు, పంచాయతీ నెంబర్ కూడా గెలవాల. ఏం మాట్లాడతాడు, ఎవరు వింటారు ఆయన మాటలు? చెప్పండి. సరే, నాకు లాస్ట్ ఎన్నికలని చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఈ వయసులో కూడా ఏంది కానీ మళ్ళీ అధికారం కావాలని అడుగుతున్నారు ఆయన. ఎవరు ఇవ్వరండి, లాస్ట్ ఇది. ఆయన అన్నట్టు ఆయన మాట ఆయనే నెరవేర్చుకుంటాడు. రేపు 24లో ఏప్రిల్లోనూ మే నెలలో జరిగేది ఎలక్షన్. అవునా? 5 సంవత్సరాలు అయిపోద్ది. అయిపోగానే రేపు మే నెలలో 2024లో మేలోనో ఏప్రిల్ జరిగేది ఎలక్షన్. చిత్తు కూడేస్తారు ప్రజలు, నేను కాదు. తుప్పు పట్టిన తల పట్టుకొని టీవీలో పాటలు పాడుతున్నాడు, ఆయనే పాడుకున్నాడు. దాంట్లో నష్టం వస్తే సైకిల్ పోవాలంట, మరి మళ్ళీ తెచ్చుకుంటాడు. ఏది తెచ్చుకున్నా కానీ ఆయన గారికి అవకాశం లేదండి. మరి నిన్న లోకేష్ ముందే ఒక టీడీపీ నాయకురాలు సీఎం జగన్ గారిని మహిళలందరూ మళ్ళా సీఎం చేయడానికి కంకణం కట్టుకుని ఉన్నారు, సిద్ధంగా ఉన్నారని లోకేష్ ముందే చెప్తున్నారు. అసలు మహిళలు ఆయన పక్షాన్ని ఎంతమంది ఉన్నారు చెప్పమనండి. మహిళలు అక్కడ నిర్హార దీక్ష పొందుతుంటే సంవత్సరం చిల్లర చేశారు. అదే తాళాపాలెం దగ్గర. ఏమండి, వాళ్ళంతా ఎవరు? డబ్బు వాళ్ళు ధర్నా ఇవి చేశారు. మరి ఎక్కడ అమరావతి మాకు ఉండకూడదు, 3 రాజధానులు కావాలన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఎంతమంది అన్నారు. డబ్బులు 500 2,000 కాడ నుంచి 2,500 వరకు కూడా ఇచ్చి మనుషులు కొనుక్కొచ్చి ఆ టెంట్ల కింద కూర్చోబెట్టారు. మరి ఇంకా లోకేష్ ఏం చెప్తాడు? లోకేష్కి ఎక్కడ ఉంది చెప్పండి. మరి పేద రైతులు నష్టపోతున్నారు జగన్ వల్ల అమరావతిలో అంటున్నారు ఏంటి చంద్రబాబు నాయుడు? ఎట్లండి ఇది? ఇప్పుడు వాళ్ళకి 14 సంవత్సరాలు ఏలుబడి చేశారండి. ఏమండి, 14 సంవత్సరాలు ఏలుబడి చేసి వాళ్ళకి తపన కోట్లు, లక్షలు కాదు కోట్లు కుంభకాను. కోట్లు ఎక్కడ పడితే అక్కడ ఇసుక కానించి మట్టి కాని దోసుకొని నానా ఇబ్బందులు పడితే, ప్రజలు ఇబ్బందులు పడితే ఎవరండి? మీరు ఎస్సీలు పుడతామా? ఏమండి, ఆ పేరు మన చింతనేని ప్రభాకర్. మీకు పదవులు కావాలరా? దళితులకి నా కొడకలారా అని ఎట్లా గెలుస్తారండి వాళ్ళు? నేను 5 చదువుకుంది, నేను ఎంత చక్కగా మాట్లాడితేనండి మీరు. నేనే మాట్లాడతా, నా కొడుకు అని మాట్లాడతా. తప్పది. రాజకీయం అంటే చక్కగా ఉండాలి. అంటే పేదవాళ్ళకి ఈ పథకాలు ఇచ్చి జగన్ వల్ల రేట్లు పెరిగిపోయినాయి, జగనే పెంచేశాడు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరి రేట్లు పెంచేశారంట ఉచిత పథకాలు ఇచ్చి. ఎక్కడి నుంచి అండి రేట్లు? ఎవరు పెంచాలని? జగనా లేకపోతే కేంద్రం నుంచి వద్దా? అధిక ధరలు కానీ రేట్లు కానీ పెట్రోల్ ఎన్ని జగన్ పెంచాడా? డీజిల్ జగన్ పెంచాడా? గ్యాస్ రేటు జగన్ పెంచాడా? 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో ఇది ఢిల్లీ రామని పిలిస్తే ఆ రోజు ఏదో విమానం మీద ట్రబుల్ వస్తే మళ్ళీ సాయంకాలం తెల్లారుకో మళ్ళీ ఇంకొక విమానం ఇచ్చి పంపిస్తే 29 రాష్ట్రాల్లో నెంబర్ 1 రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అని అక్కడ మొత్తం నాయకులు ఎన్నుకున్నారు ఆయన్ని. ఏమండి, ఇంకేందని ఎందుకు అనవసరంగా ఎక్కడో ఒక కాంట్రాక్టో లేకపోతే ఇంకోటి తీసుకొని దాని మీద ఆధారపెట్టి బతకాలి. కానీ అలాంటి కాంట్రాక్ట్ కూడా చేసుకోవటం లేదనుకో. ఉంది ఆయన దగ్గర, కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర. కోట్లు లేకపోతే కోర్టులు వేసినా కానీ ఒక లాయర్కో జడ్జికో ఇవి 4 కోట్లు 5 కోట్లు అని విసురుతున్నాడు. ఆ కేసు అట్లా ఆగిపోతుంది. నేను అమరావతిలో పేదవాళ్ళు ఉండకూడదంట. అమరావతిలో పేదవాళ్ళు ఇల్లు స్థలాలు ఎత్తానంటే జగన్ గారు కోర్టుకు వేసాడు. కోర్టులు ఇప్పటి వరకు తేలా. ఇక్కడ తాడేపల్లి మున్సిపాలిటీ, మంగళగిరి మున్సిపాలిటీ మొత్తం అయిపోయినాయి. పేటలు ఎత్తం కానీ సక్రంగా ఉంటున్నారు. నీ టైంలో ఎవరికన్నా ఒక ఇళ్ల స్థలం ఇచ్చావా? ఏమండి, పేదవాడిని దోషించి మాట్లాడతావా? నువ్వు చెబుతు కానీ సార్ కొన్ని అవి అట్లా జరిగినాయి సార్. నీ టైంలో ఎవరికి చేసే పేదవాడికి? ఇంగ్లీష్ మీడియం చదువుతామంటే వద్దా? నీ మనవాడు ఆడ చదువుతున్నాడు. ఏమండి,
అవన్నీ మర్చిపోవాలి. పేదోళ్ళకి మేమే చేసామంటున్నారు ఇక చంద్రబాబు. ఏం ఒక్కటి కూడా చేయలేదు సార్. ఏం చేశాడు చెప్పండి. మీకు కొంత తెలుసు కదా, ఏం చేశాడు చెప్పండి. ఒకటి చేసామని చెప్పమానండి. పేదవాడు దళితులు అమరావతిలో రాజధాని ఏరియాలో స్థలాలు ఇస్తే మురుగు వాళ్ళు చేస్తారంట. వీళ్ళ ఓట్లు మురుగు వాళ్ళు చేసేవాళ్ళు ఓట్లేమో నాకు కావాలా? వీళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇస్తానంటేనే వద్దా? ఎక్కడున్నాయో? ఏం మాట్లాడతాడు లోకేష్ కానీ, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ. పవన్ కళ్యాణ్ గారికి అసలు ఏడుందమ్మా మాట్లాడే అర్హత ఏడుంది? ఇక్కడ ఎప్పుడో ఉంది. ఎప్పుడో తమిరి కొట్టారు, ఇల్లు పడేశారు మా నాయకులు. ఆ నాయకులు ఎవరున్నారు? వాళ్ళకి నాయకులు 10 మంది వేశారంటే ఇంకొక్కడు కూడా లేడు. ఆ నాయకులు మీ కాస్ట్ వరకు కూడా లేదు నా వాస్తవం చెప్పాలంటే. అలాంటి వాటికి నువ్వు ఏదో నేను దళితులు కట్ చేశాను, మా వాళ్ళు ఇల్లు పడగొట్టేశాడు లోకేష్ గారు, మంత్రులు పోయారు, పిలిపించారు, ఏర్పాటు చేశారు, ఒక్క ఇల్లు పడాయిలా. పారి అంచుకోళ్ళు వస్తుంటే అంచుకోళ్ళు కూడా మొత్తం పడైతే మళ్ళీ వాళ్ళు ఏడుస్తారని చెప్పేసి ఎక్కడైతే మార్కు ఇచ్చారు అక్కడ వరకే పడేశారు ఆ పారి గోళ్ళ కూడా. ఎందుకండి అనవసరంగా నోరు బారేసుకోవటం? మరి నాదెండ్ల మనోహరు పేదవాళ్ళు ఇల్లు కూల్చేసి జగన్ ఆనందం పొందుతున్నాడు అని అంటున్నారేంటి? ఆయన డ్రామా వాళ్ళ నాన్నగారు చేశాడు కదా అప్పుడు. ఏమండి ఏమన్నా ఎన్టీ రామారావు కనబడేసి ఒక 15 రోజులు 16 రోజులు నేను ముఖ్యమంత్రి నిర్వహిగాడు. ఆయన ఏమయ్యాడు? ఉన్నాడు వేళ భూమి మీద. నేను చెప్తున్నానండి, అభిమానం అనేది అది ఇది కాదు. ఎన్టీ రామారావు గారిని చెప్పాలంటే నెంబర్ 1. ఇంకో మాట చెప్పాలంటే ఇక అయ్యగారు వచ్చిన తర్వాత పాదం ఏం పాదం మరి మొత్తం ఎత్తిపోయింది. ఏలు ముద్రలు పడపోతే పెన్షన్లు నూకిన ఘనత కూడా ఉంది. మేము చూసాం కల్లారా. ఏలు ముద్ర పడదమ్మా పడవమ్మంటాం, 6 రోజులు తిప్పుతాం, అవి కూడా నూకేవాళ్ళు. ఏమంటే లిటరీలు కావాలంటే లంచం. ఏం మోసం అండి ఇది? ఎక్కడ గెలుస్తారు? ఎక్కడ ఊరేస్తారు ఓట్లు చెప్పు. ఇప్పుడు జగన్ గారు వచ్చాక వ్యవస్థ ఎలా ఉంది? అసలు నెంబర్ 1 అండి. దాంట్లో ఎవరు కూడా ఈయన పరిపాలన బాగాలేదని ఇంకో చోట అడగండి మీరు నన్ను అడిగినట్టు. వాళ్ళు ఏం చెప్తారు? ఇక్కడ పక్క వైసీపీ 23 వార్డులు 2021-22 ఎలక్షన్ జరిగింది మనకి మున్సిపాలిటీ. 23 నెంబర్లు అయితే 18 నెంబర్లు వైసీపీ. ఇంకా నేనేం చెప్పండి. 2 టీడీపీ, 1 కాంగ్రెస్, 1 సిపిఐ. 23కి చెప్పండి. టీడీపీ జనసేన ఇద్దరు కలిసి వస్తామంటున్నారు. అసలు టీడీపీ జనసేన కలిసినా ఇంకా 5 పార్టీలు కలిసినా నామరూపాలు ఉండవండి. అంటే 2014లో మేము ఇద్దరం కలిసి వస్తే జగన్ గారు ఓడిపోయారు, మళ్ళీ ఈసారి అదే రిపీట్ అయిద్ది అని అంటున్నారండి. అవ్వదండి, అవతాక అవకాశం లేదు. ఆ రోజు వేరు. ఎందుకంటే అదే అప్పుడు 2014లో జగన్ గారు గెలవమంటే ఆయన పాదయాత్ర నాన్న ఎట్లా తిరిగాడు, ఆయన పాదయాత్ర అట్లా చేస్తే జనంలో కనుకరించి ఆయన గారిని గెలిపించారు. నెంబర్ 1 ఇది. ఈయన ఏ పాదయాత్ర చేస్తాడు? ఎక్కడ చేస్తాడు? ఎవరు వెళ్తున్నారు పాదయాత్ర చేస్తుంటే? కుప్పంలోనే తమిరి కొట్టారు మొన్న లోకేష్ గారిని. అక్కడ వేస్తాకు కూడా అవకాశం లేదు వాళ్ళకి, బాబు గారిని కొడుకు కానీ. ఇంకా ఎక్కడండి వాళ్ళు? సొంత ఊరులోనే వాళ్ళకి లేదు. నేను ఇక్కడ ఉన్నానండి, క్రిస్టియన్పేట అని. మాకు నేను పుట్టిందేడా, నేను పెరిగిందేడా. నా వయసు 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు ఎన్ని ఎలక్షన్ చూశాను, పంచాయతీలను చూశాను, మున్సిపాలిటీలను చూసాము. మరి తెలియమట్టే మాట్లాడతాను, తెలియకపోతే నేను మాట్లాడని తెలియదులేండి అని అంటా కూడా. ఏమండి మరి లోకేష్కి రాజకీయ పరిజ్ఞానం ఎంత ఉంది, ఎంతవరకు ఉంది? అసలు నేను చెప్పేది ఏంటంటే ఆయన ఒక నెంబర్ కలిసి వచ్చి పరిజ్ఞానం ఏముంది, ఏం మాట్లాడాలి, ఎట్లా చేయాలి అనేది తెలుసుకోమనండి. ఎమ్మెల్యేకి కూడా వద్దు, ఒక పంచాయతీ ప్రెసిడెంట్కి కూడా వద్దు, ఒక నెంబర్ గెలమైన వార్డు నెంబర్కి. మరి పవన్ కళ్యాణ్కి ఎలా ఉంది రాజకీయ? ఇంకా పవన్ కళ్యాణ్ అడగకూడదండి అసలు. ఓ ప్లేస్ అది 2 చోట్ల వేసి 3 చోట్ల ఎత్తే 3 చోట్లలో పాప ఆయన మీద దేవుడు కనుగరించట్టు ఆయన ఒకరిని గెలిపించారు. నువ్వు 2 చోట్ల వేసి 1 చోటని గెలిచామండి. నీకు మెజారిటీ వచ్చిందండి. అసలు మాట్లాడతాక మనకి ఎట్లా వస్తుందండి? అసలు పవన్ కళ్యాణ్ గారు అనే పేరు ఉండి తీసుకు ఇంకా 2-3 సినిమాలు తీసుకో, బ్రహ్మాండంగా ప్రజలు నమ్ముతారు, మీ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు అభిమానిస్తారు, ఇంకా నీకు మంచి పేరు ఉంటుంది. దీంట్లో ఏమీ లేదు, మాట్లాడే పని లేదు.